కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఏదైనా అడిగితే మేము అన్నీ చేసేసాం, అన్నీ నెరవేర్చేసాం, అంతా సుపరిపాలన నడుస్తుందని గొప్పలు డాబులు కొట్టుకోవటం తప్ప అంతకు మించి ఏమీ అయితే కనిపించట్లేదు. సుమారుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తుంది. ఈ 14 నెలల్లో వెలిచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఒక్కటైనా నెరవేర్చారంటే సంపూర్ణంగా ఒక్క పథకం కూడా నెరవేర్చిన పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కనిపించట్లేదు. పేద ప్రజలంటే అంత చులకన ఈ కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారో కనిపించట్లేదు. ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రశ్నిస్తానని అంటాం తప్ప ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అవసరం వస్తే బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నారే తప్ప మరి పేద ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు మరి చంద్రబాబు నాయుడు గారి చేత నేను దగ్గరుండే అన్నీ నెరవేర్చే విధంగా చేయడానికే నేను తెలుగుదేశంతో కూటమిగా ఏర్పడాననేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి సూపర్ 6 హామీలు నెరవేరుస్తున్నారో లేదో చెప్పడం మానేసి మరి అక్రమ పాలన, అరాచక పాలన, అక్రమ అరెస్టుల పాలన నడుస్తుందే తప్ప మరేమీ లేదు. మరి ఇటీవలే మరి లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఇదా మీరు చేసే పరిపాలన? మీరు చేసే పరిపాలన ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, గౌరవమాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము ఎత్తి చూపడానికి, ప్రశ్నించడానికి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అనునిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి వార్నింగ్లు ఇవ్వటం, ఫోన్లు చేయటం, వార్నింగ్లు ఇచ్చే ఇష్టానుసారం వీరత్వం చూపించుకోవడమే తప్ప మరి పి గన్నవరం నియోజకవర్గంలో మరి గిడ్డి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు మరి ఆయన అప్పటికప్పుడు ఉద్యోగం చేసుకుని వచ్చి మరి లాటరీలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. మరి ఆయన ఫోన్లో వార్నింగ్లు ఇవ్వటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదని అనటం మరి చాలా విడ్డూరంగా ఉంది ఇది. ఎందుకనంటే మీరు లాటరీ ఎమ్మెల్యే, ఖచ్చితంగా మీరు అప్పటికప్పుడు వచ్చి ఈ నియోజకవర్గ పరిస్థితులు తెలియదు, ఏమీ తెలియదు, మీకు ఏమీ తెలియకుండా వచ్చేసి మీ అదృష్టం కొలిది మీరు ఎమ్మెల్యే అయ్యారు. మరి మీరు వార్నింగ్లు ఇచ్చేసి వీరత్వం చూపించుకునేది కాదు. పి గన్నవరం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇదంతా ఫ్లడ్ ఏరియా. ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ, మీరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినప్పటికీ, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినప్పటికీ, ఎన్ని దాడులు చేసినప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ. మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది.